చెప్పకుండా ఐస్ క్రీమ్ తింటున్నా అనుకుంటున్నారు కదా, అప్పటి నుంచి మేళల్లో తిరిగి నాకు కూడా ఎండ మస్తుంది, అందుకనే కూల్గా అంటే కూల్ డ్రింక్స్ అయితే ఇక్కడ లేవు, ఐస్ క్రీమ్ షాప్ మాత్రమే కనిపించింది కాబట్టి ఇలాగే ఐస్ క్రీమ్ తింటున్నా. దీని స్పెషాలిటీ ఒకటి ఉంది, ఏంటి తెలుసా? ఇన్ జనరల్గా మనకి మిల్లెట్స్ అంటే డిన్నరు, టిఫిన్ లేదంటే స్నాక్ ఐటమ్స్ తెలుసు, ఇంకా కొంచెం పోయి ఏం చేశారంటే మురుకులు, అప్పాలు ఇవి కూడా తెలుసు కదా. కానీ ఇక్కడ ఇంకొక చాలా వెరైటీ ఏంటంటే మిల్లెట్ ఐస్ క్రీమ్. ఇగో చూస్తున్నారు కదా, ఇన్ జనరల్గా ఐస్ క్రీమ్ని మనం దేనితోటి చిన్న చాకో చిప్స్, చాకో పౌడర్తో లేదంటే జెమ్స్, చాక్లెట్స్ వీటితోటి మంచిగా పైన మనకు అట్రాక్టివ్గా కనిపించడం చేస్తారు. ఇగో వీళ్ళు చూడండి, చూసారా కనిపిస్తుందా మీకు విజువల్లా? ఏమేసారు తెలుసా ఐస్ క్రీమ్లా? కారంతో వేసి ఇచ్చారు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఎందుకు దీంతో కారంతో వేసి ఇచ్చారంటే ఇన్ జనరల్గా మనకు అలవాటు జామకాయ కట్ చేసుకున్నప్పుడు ఉప్పు కారం వేసుకుని తింటే ఆ టేస్ట్ బాగుంటుంది కదా, అట్లనే ఇక దీని టేస్ట్ కోసం కూడా దానిపైన కారం ఉప్పు వేసేసారు, చాలా బాగుంది. నేనైతే జామకాయ ఫ్లేవర్ అనేది టేస్ట్ చేసిన అనమాట. ఇక్కడ స్టాల్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఏంది మీరు వచ్చిన వాళ్ళకి అందరికి మిల్లెట్ ఐస్ క్రీమ్ ఇట్లా తినిపిస్తున్నారు? అవును మేడం, ఇది వరల్డ్ ఫస్ట్ మిల్లెట్ ఐస్ క్రీమ్ అనే కాన్సెప్ట్ తోటి వచ్చాను మేడం. ఇది ఏంటంటే ప్యూర్ వీగన్ ఐస్ క్రీమ్ అన్నట్టు, అందులో 100% మనం మిల్లెట్ మిల్క్ వాడుతాం అన్నట్టు. అందులో డైరీ అనేది ఏమి ఉండదు మేడం. అందులో వచ్చేసి ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏం వాడడం అన్నట్టు. ఒరిజినల్ న్యాచురల్ 100% ఫ్రూట్ తోటి చేసినటువంటి ఐస్ క్రీమ్ మేడం ఇది. అందులో కూడా మనకు 20 వెరైటీస్ ఐస్ క్రీమ్స్ ఉంటుంది. 20 రకాలు చేశారు? 20 రకాలు మేడం. ఏమేం చేశారు? 20 రకాలు. అందులో జాక్ ఫ్రూట్ ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది, జామున్ ఉంటుంది, కస్టర్డ్ యాపిల్, మ్యాంగో, వెనీలా, డేట్స్, డ్రాగన్ ఫ్రూట్, నెక్స్ట్ పీనట్ బటర్, ఫిల్టర్ కాఫీ, స్ట్రాబెర్రీ, ఫిల్టర్ కాఫీ కూడా మేడం. ఫిల్టర్ కాఫీ ఉంటుంది కదా, కాఫీ డికాషన్ తోటి, ప్రాపర్ డికాషన్ తోటి, దాంతో పాటు చాకో చిప్స్ లాగా వస్తుంది అందులో, అది కూడా స్పెషల్ మేడం. అందులో ఏం మేడం, ఇది ఓన్లీ మనం ఇప్పుడు మనం జామకాయలో నార్మల్ గా బయట కట్ చేసి వేసుకుంటాం, అది ఇంకా మాది ఒరిజినల్ ఫ్రూట్ వాడటం వల్ల ఆ తినేటి వాళ్ళకు అది ఒరిజినల్ గా తెలుస్తుంది. నేను అందుకనే చెప్పినా కదా ఏమేసారు చూడండి అని. నిజంగానే జామకాయ ఉప్పు కారం వేసుకుని తింటే ఎట్లాంటి ఫ్లేవర్ అవుతుందో అట్లనే ఫ్లేవర్ ఉంది, కానీ అడిషనల్ ఏముంది అంటే మస్తు చల్లగా ఉంది అనమాట. అది ఒకటి మాత్రం అడిషనల్ గా కనిపిస్తుంది. సో ఇన్ని ఫ్లేవర్స్ చేసారు, మరి దీని కాస్ట్ ఎంత? ఇది యాక్చువల్గా ఇది మనం ప్రమోషన్ ఇస్తున్నాం మేడం. 100 ml కు 100 రూపీస్ ఉంటుంది, కానీ బై 1 get 1 ఇస్తున్నాం. బై 1 get 1 ఫ్రీ మేళా ఉన్నన్ని రోజులు. మేళాకి వచ్చిన వాళ్ళు మాత్రం ఇది మిస్ కాకండి, ఎందుకంటే చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది. నాకైతే నాకు జామకాయ అంటే చాలా ఇష్టం, సో అందుకనే జామకాయ ఫ్లేవర్ అనేది ట్రై చేసిన. ఇంకా మీకు ఇష్టం ఉన్న ఫ్లేవర్స్ ఏవి అనేది 20 రకాలు చెప్పారంట. ఆ 20 రకాలు చెప్పారు కదా ఇందాక పేర్లు, సో అందులో మీకు ఏది కావాలో చూస్ చేసుకొని మంచిగా ఐస్ క్రీమ్ అయితే చల్లగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే కూల్ డ్రింక్స్ షాప్స్ అయితే ఇక్కడ లేవు, వాటర్ అయితే దొరుకుతుంది, కానీ ఇట్లాంటి ఐస్ క్రీమ్ అయితే దొరకదు. హెల్త్కి కూడా మంచిది మిల్లెట్స్ అని అంటుంటారు కదా, అండ్ మిల్లెట్స్ ప్రియులు కూడా బాగా పెరిగిపోయారు, సో వాళ్ళ కోసం స్పెషల్ స్టాల్ కనిపించింది, అందుకని చేసిన అనమాట ఈ వీడియో.